Salaries chapter, valuation of benefits of provisions of domestic servants. Rule 3, if a servant are engaged by employee and employer, servant engaged by employee and employer, paid or reimbursed the employee for wages of such servant. సో ఇక్కడ ఎంప్లాయీ ఎవరైతే ఉంటారో అతనికి ఉన్న సర్వెంట్స్కి సంబంధించి, డొమెస్టిక్ సర్వెంట్స్కి సంబంధించి ఎంప్లాయర్ రీయింబర్స్మెంట్ చేస్తుంటే ఆర్ ఆ సర్వెంట్కి ఎంప్లాయరే పే చేస్తుంటే it will be perquisites in the hands of all employees. But if the domestic servants are engaged by the employer and facility of such servants is provided to the employees, it will be perquisites in the hands of specified employees only. సో ఇక్కడ ఏం చెప్తారంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ కొన్ని ఓన్లీ స్పెసిఫైడ్ ఎంప్లాయీస్కి మాత్రమే, అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ సర్వెంట్స్ ఉండి ఇతనికి చేస్తుంటే, ఇతనే పే చేస్తుంటే, వీళ్ళ సర్వెంట్సే అక్కడ వెళ్ళి వర్క్ చేస్తుంటే, అట్లాంటి కేసులో ఓన్లీ స్పెసిఫైడ్ ఎంప్లాయీస్కి మాత్రమే ట్యాక్సబుల్ లేక పర్క్విజిట్స్ ట్యాక్సబుల్ అవుతుంది. ఒకవేళ ఎవరైతే ఎంప్లాయీ ఉంటాడో ఆ ఎంప్లాయీ ఓన్గా సర్వెంట్స్ని పెట్టుకున్నాడు, ఆ సర్వెంట్స్కి ఇతను రీయింబర్స్మెంట్ చేస్తుంటే అట్లాంటి కేసులో ఆల్ ఎంప్లాయీస్కి ట్యాక్సబిలిటీ పర్క్విజిట్స్. నెక్స్ట్, ద వాల్యూ ఆఫ్ బెనిఫిట్ టు ద ఎంప్లాయీ ఆర్ ఎనీ మెంబర్ ఆఫ్ హిజ్ హౌస్ హోల్డ్ రిజల్టింగ్ ఫ్రమ్ ద ప్రొవిజన్స్ ఆఫ్ ద by the employer of the services of a sweeper, a gardener, a watchman or personal attendant shall be actual cost of the employer. ఈ ఎంప్లాయర్కి ఎంతైతే కాస్ట్ అవుతుందో అంత కాస్ట్ వరకు తీసుకోవాలి. అండ్ ఏమన్నా కలెక్ట్ చేసుకుంటే అతని దగ్గర నుంచి, ఎవరి దగ్గర నుంచి, ఎంప్లాయీ దగ్గర నుంచి ఆ అమౌంట్ని రెడ్యూస్ చేయాలి. ఓకే, ఇల్లుస్ట్రేషన్ 21 చూద్దాం. ఇల్లుస్ట్రేషన్ 21లో ఏం చెప్తారు, మిస్టర్ రామ్ అండ్ మిస్టర్ శ్యామ్ ఆర్ వర్కింగ్ ఫర్ మిస్సెస్ ఆల్ఫా లిమిటెడ్. సో ఇద్దరున్నారు, వర్క్ చేస్తున్నారు. యాజ్ పర్ శాలరీ ఫిక్సేషన్ నామ్స్ ద ఫాలోయింగ్ పర్క్విజిట్స్ వర్ ఆఫర్డ్. ఫర్ రామ్కి వచ్చేసి డొమెస్టిక్ సర్వెంట్స్ 1000 పర్ మంత్. రామ్కి ఎంత, 1000 పర్ మంత్. ఫర్ ఈజ్ ది ఎంప్లాయర్ రీయింబర్స్ ద ఎంటైర్ శాలరీ పేడ్ టు ద డొమెస్టిక్ సర్వెంట్ 1000 పర్ మంత్. సో అతను పే చేసేది మొత్తం 1000 పర్ మంత్ ఎంప్లాయర్ రీపే చేస్తాడు. ఫర్ మిస్టర్ శ్యామ్, హీ వాజ్ ప్రొవైడెడ్ విత్ ఏ డొమెస్టిక్ సర్వెంట్. ఎవరు ప్రొవైడ్ చేస్తున్నాడు, ఎంప్లాయరే ప్రొవైడ్ చేస్తున్నాడు. 1000 రూపీస్ పర్ మంత్ యాజ్ పార్ట్ ఆఫ్ రెమ్యునరేషన్ ప్యాకేజ్. ఇట్లా రెమ్యునరేషన్ ప్యాకేజ్లో చేస్తున్నాయంట. సో ఫస్ట్ కేస్ ఉన్న వాళ్ళైతే ఎంగేజ్ డొమెస్టిక్ సర్వెంట్ అతనంతగా అతను పెట్టుకొని ఎంప్లాయర్ రీయింబర్స్మెంట్ చేస్తుంటే ఆల్ కేసెస్లో ట్యాక్సబుల్ అవుతుంది. అండ్ ఇతనికి సపరేట్గా డొమెస్టిక్ సర్వెంట్స్ ఎంప్లాయరే ప్రొవైడ్ చేస్తుంటే అండ్ ఇన్క్లూడింగ్ ఆఫ్ ప్యాకేజ్లోనే మాట్లాడుకుంటూ ఉంటే స్పెసిఫైడ్ పర్సన్స్కి ట్యాక్సబుల్ అవుతుంది. సో ఫస్ట్ కేసులో వచ్చేసి ఇన్ కేస్ ఆఫ్ మిస్టర్ రామ్ ద డొమెస్టిక్ సర్వెంట్ ఈజ్ ఎంగేజ్డ్ బై ద ఎంప్లాయీనే పెట్టుకున్నాడు, ఎంగేజ్డ్ బై ద ఎంప్లాయీ, అండ్ హెన్స్ హిస్ శాలరీ బికమ్స్ అన్ అబ్లిగేషన్ విచ్ ద ఎంప్లాయీ వుడ్ హ్యావ్ డిశ్చార్జ్డ్ ఈవెన్ ఇఫ్ ద ఎంప్లాయర్ డిడ్ నాట్ రీయింబర్స్ ద సేమ్. సో ఎంప్లాయీకి అబ్లిగేషన్ ఉంటుంది. ఎందుకు, ఎంప్లాయర్ పే చేయకపోని, ఎందుకంటే అతను ఓన్ పెట్టుకున్న సర్వెంట్ కాబట్టి అతను పే చేయాల్సి వస్తుంది. సచ్ అబ్లిగేషన్ ఆఫ్ ద ఎంప్లాయీ బార్న్ బై ద ఎంప్లాయర్ ఆర్ పర్క్విజిట్స్ కవర్డ్ అండర్ సెక్షన్ 17(2). ఒకవేళ ఎంప్లాయర్ రీయింబర్స్మెంట్ చేస్తే అది పర్క్విజిట్స్ అవుతుంది. ఇట్ ఈస్ ట్యాక్సబుల్ ఇన్ కేస్ ఆఫ్ ఆల్ ఎంప్లాయీస్, అందరు ఎంప్లాయీస్కి ట్యాక్సబుల్ అవుతుంది. అండ్ హెన్స్ సమ్ ఆఫ్ 1000 రూపీస్ వుడ్ బి ట్యాక్స్డ్ యాజ్ పర్క్విజిట్స్ ఇన్ ద హ్యాండ్స్ ఆఫ్ మిస్టర్ రామ్. సో ఆల్ ఎంప్లాయీస్కి ట్యాక్సబుల్ కాబట్టి మిస్టర్ రామ్కి కూడా ట్యాక్సబుల్. నెక్స్ట్, ఇన్ కేస్ ఆఫ్ మిస్టర్ శ్యామ్ ద డొమెస్టిక్ సర్వెంట్ ఈజ్ నాట్ ఎంగేజ్డ్ బై ద ఎంప్లాయీ బట్ హీ ఈజ్ ప్రొవైడెడ్ బై ద ఎంప్లాయరే ప్రొవైడ్ చేసినాడు. సో దట్ ఇట్ కెన్ నాట్ బి కన్సిడర్డ్ హ్యాజ్ అన్ అబ్లిగేషన్ విత్ ద ఎంప్లాయీ ఈజ్ రిక్వైర్డ్ టు మీట్. సో ఎంప్లాయీకి అబ్లిగేషన్ ఏమీ లేదు ఇక్కడ, ఏది అతను పే చేయాల్సిన అమౌంట్స్ ఏమీ లేవు, అబ్లిగేషన్ ఏమీ లేదు. కాబట్టి ఇట్లాంటి కేసులో అతను డొమెస్టిక్ సర్వెంట్ కాదు కాబట్టి ఇట్లాంటి కేసులో ఎంప్లాయీకి బర్డెన్ ఏమీ ఉండదు, ఎంప్లాయరే అన్నీ చూసుకుంటాడు. ఇట్లాంటి కేసులో ఈ బెనిఫిట్స్ అనేది పర్క్విజిట్స్ అండర్ సెక్షన్ 17(2)(3) ప్రకారం ఓన్లీ స్పెసిఫైడ్ ఎంప్లాయీస్కి మాత్రమే ట్యాక్సబుల్ వేస్తాము. అండ్ స్పెసిఫైడ్ ఎంప్లాయీస్లో ఈ పర్సన్ కవర్ అయితే ఈ పర్సన్కి ట్యాక్సబుల్ అవుతుంది. సో దేర్ ఈజ్ నో పర్క్విజిట్స్ ట్యాక్సబుల్ ఇన్ హిజ్ హ్యాండ్. ఇక్కడ
ఓన్లీ స్పెసిఫైడ్ పర్సన్కి మాత్రమే ట్యాక్సబుల్ వేస్తాం. మిస్టర్ వై మనకి ఎవరు ఇచ్చినది మిస్టర్ శ్యామ్ అనే పర్సన్ సింపుల్ ఎంప్లాయీ అనుకుంటే, అంటే స్పెసిఫైడ్ ఎంప్లాయీ కాదనుకుంటే అతనికి ట్యాక్స్ ఏం పడదు. స్పెసిఫైడ్ ఎంప్లాయీ అయితే ట్యాక్స్ పడుతుంది. స్పెసిఫైడ్ ఎంప్లాయీకి మనకు ఆల్రెడీ చెప్పినారు, డైరెక్టర్ అయితే అండ్ సబ్స్టాన్షియలీ ఇంట్రెస్ట్ ఉంటే అట్లా కొన్ని కేసెస్ చెప్పినారు కదా, ఆ కేసెస్ చూసుకుంటాం. నెక్స్ట్, వాల్యుయేషన్ ఆఫ్ గ్యాస్, ఎలక్ట్రిసిటీ ఆర్ వాటర్ సప్లైడ్ బై ద ఎంప్లాయర్. రూల్ 3 ఏం చెప్తుంది? ఇఫ్ గ్యాస్ కానీ ఎలక్ట్రిసిటీ కానీ వాటర్ కనెక్షన్స్ కానీ taken by the employee and employer paid or reimbursed to the employee for such expenses, it will be perquisites in the hands of all employees. గ్యాస్ కానీ ఎలక్ట్రిసిటీ కానీ వాటర్ కనెక్షన్స్ కానీ ఇట్లాంటివన్నీ ఎంప్లాయీ తీసుకున్నాడు అండ్ ఎంప్లాయర్ పే చేసినాడు, ఎంప్లాయర్ రీంబర్స్మెంట్ చేసినాడు. ఇట్లా పే చేసి రీంబర్స్మెంట్ చేసినవన్నీ ట్యాక్సబుల్ ఇన్ ద హ్యాండ్స్ ఆఫ్ ఆల్ ఎంప్లాయీస్. బట్ ఇఫ్ ద గ్యాస్ ఎలక్ట్రిసిటీ ఆర్ వాటర్ కనెక్షన్ ఆర్ టేకెన్ ఇన్ ద నేమ్ ఆఫ్ ఎంప్లాయర్ అండ్ ఫెసిలిటీ ఆఫ్ సచ్ సప్లైస్ ఆర్ ప్రొవైడెడ్ టు ద ఎంప్లాయీ, అట్లాంటి కేసులో స్పెసిఫైడ్ ఎంప్లాయీస్కి మాత్రమే పడుతుంది. సో ఓన్గా తీసుకున్నాను అనుకోండి, ఎంప్లాయీ రీంబర్స్మెంట్ చేస్తే అది ఆల్ కేస్ అంతే, అందరికీ ట్యాక్సబుల్ అవుతుంది. బట్ నేమ్ వచ్చేసి గ్యాస్ వచ్చేసి ఓనర్ పేరు పైన ఉంది, ఎంప్లాయర్ పేరు మీద, అట్లా ఉన్నప్పుడు అండ్ ఆ ఫెసిలిటీని అతనికి ప్రొవైడ్ చేస్తుంటే ఇది ఓన్లీ స్పెసిఫైడ్ ఎంప్లాయీస్కి మాత్రమే ట్యాక్సబుల్ అవుతుంది ఈ పర్క్విజిట్స్ అనేది. రిజల్టింగ్ ఫ్రమ్ ప్రొవిజన్ ఆఫ్ గ్యాస్, ఎలక్ట్రిసిటీ, వాటర్ సప్లైడ్ బై ద ఎంప్లాయర్ షెల్ బి డిటర్మైన్డ్ హ్యాస్ ఫాలో. ఎట్లా డిటర్మైన్ చేయాలి? ఇఫ్ పేమెంట్ ఈజ్ మేడ్ టు ఏజెన్సీ సప్లయింగ్ టు గ్యాస్ ఎలక్ట్రిసిటీ వాళ్ళకి ఎంతైతే పే చేస్తాడో ఆ అమౌంట్ ఈక్వలెంట్ టు ద బెనిఫిట్ అంటాము, అంటే అది పర్క్విజిట్స్గా తీసుకుంటాము. ఇఫ్ సప్లై ఈజ్ మేడ్ ఫ్రమ్ రిసోర్స్ ఓన్డ్ బై ద ఎంప్లాయర్, ఒకవేళ అతనికి ఓన్ సోర్స్ అనుకోండి, వాటర్ కనెక్షన్ ఈ కంపెనీ వాళ్ళే వాటర్ కనెక్షన్ వాళ్ళు అనుకోండి, ఆర్ గ్యాస్ ఏజెన్సీ వాళ్ళు, ఇది ఓనరే గ్యాస్ ఏజెన్సీ వాళ్ళు కాబట్టి మ్యానుఫ్యాక్చరింగ్ కాస్ట్ పర్ యూనిట్ ఇంకర్డ్ బై ద ఎంప్లాయర్, ఎంతైతే మ్యానుఫ్యాక్చరింగ్ కాస్ట్ ఇంకర్ అవుతారో అంత అమౌంట్ని వాల్యూ ఆఫ్ బెనిఫిట్గా తీసుకోవాలి. ఇక్కడ వేర్ ఎంప్లాయీ హీస్ పేయింగ్ ఎనీ అమౌంట్ ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ సచ్ సర్వీసెస్, ద అమౌంట్ సో పేడ్ షెల్ బి డిడక్టెడ్ ఫ్రమ్ ద వాల్యూ సో అరైవ్డ్. ఏమన్నా పేమెంట్ చేసింటే అమౌంట్ని లెస్ చేస్తాం. నెక్స్ట్, వాల్యుయేషన్ ఆఫ్ ఫ్రీ ఆర్ కన్సెషనల్ ఎడ్యుకేషనల్ ఫెసిలిటీ. రూల్ 3 డిస్కస్ చేస్తుంది. ఇఫ్ స్కూల్ ఫీజెస్ ఆఫ్ చిల్డ్రన్స్ ఆఫ్ ఎంప్లాయీ ఆర్ ఎనీ మెంబర్ ఆఫ్ ఎంప్లాయీస్ హౌస్ హోల్డ్ ఈజ్ పేడ్ ఆర్ రింబర్స్ బై ద ఎంప్లాయీ ఆన్ బిహాఫ్ ఆఫ్ ఎంప్లాయీస్ బిహాఫ్కి పే చేస్తే, అంటే ఎంప్లాయీ బార్న్ కావాల్సినవి ఎంప్లాయీ బార్న్ అయిన తర్వాత ఎంప్లాయర్ రీంబర్స్మెంట్ చేస్తుంటే ఆర్ ఎంప్లాయర్ డైరెక్ట్గా పేమెంట్ చేస్తుంటే అది ట్యాక్సబుల్ ఇన్ ద కేస్ ఆఫ్ ఆల్ పర్క్విజిట్స్. బట్ ఇఫ్ ద ఎడ్యుకేషనల్ ఫెసిలిటీ ఈజ్ ప్రొవైడెడ్ ఇన్ ద స్కూల్ మెయింటైన్ బై ద ఎంప్లాయర్ ఆర్ ఇన్ ఎనీ స్కూల్ బై రీజన్ ఆఫ్ ఇట్ బీయింగ్ ఎంప్లాయ్మెంట్ అట్ ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఆర్ అట్ కన్సెషనల్ రేట్ అయితే ఇట్ విల్ బి ట్యాక్సబుల్ ఇన్ ద కేస్ ఆఫ్ స్పెసిఫైడ్ ఎంప్లాయీస్కి మాత్రమే ట్యాక్సబుల్ అవుతుంది. సో ద వాల్యూ ఆఫ్ బెనిఫిట్ to the employee resulting from the provisions of free or concessional educational facility for any members of his household shall be determined. ఎట్లా తీసుకున్నామంటే ఆ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్ ఒక ఓన్ బై ద ఎంప్లాయర్ అయితే ఆర్ ఈ ఫ్రీ ఎడ్యుకేషన్ ఫెసిలిటీ ఆర్ అలౌడ్ ఇన్ ఎనీ అదర్ ఎడ్యుకేషన్, వేరే ఎడ్యుకేషనల్ దాంట్లో ఫ్రీగా ప్రొవైడ్ చేస్తుంటే అప్పుడు ఎంత తీసుకుంటామంటే కాస్ట్ ఆఫ్ సచ్ ఎడ్యుకేషన్ ఇన్ ఏ సిమిలర్ ఇన్స్టిట్యూషన్ ఇన్ ఆర్ నియర్ టు ద లొకాలిటీ, ఆ లొకాలిటీలో నియర్గా ఉన్న దాంట్లో ఎంతైతే ఫీజు ఉందో ఆ ఫీజుని తీసుకుంటాము కాస్ట్గా. హవెవర్ దేర్ వుడ్ బి నో పర్క్విజిట్స్ ఇఫ్ ద కాస్ట్ ఆఫ్ సచ్ ఎడ్యుకేషన్ ఆర్ ది వాల్యూ ఆఫ్ సచ్ బెనిఫిట్ పర్ చైల్డ్ డస్ నాట్ ఎక్సీడ్ 1000 రూపీస్ పర్ మంత్. సో నో పర్క్విజిట్స్ ఇఫ్ కాస్ట్ ఆఫ్ సచ్ ఎడ్యుకేషన్ బెనిఫిట్ అనేది ఎక్సీడ్ 1000 కాకుంటే పర్ మంత్కి, అంటే 12,000 వరకు పేమెంట్ చేయొచ్చు. 12,000కి ఎక్సీడ్ అవుతుంటే అప్పుడు పర్క్విజిట్స్గా తీసుకుంటాము. ఎనీ అదర్ కేసులో ఎనీ అమౌంట్ ఏదైతే ఎక్స్పెండిచర్ ఇంకర్ అవుతారో ఎంప్లాయర్ ఇన్ దట్ బిహాఫ్ అది వాల్యూ ఆఫ్ బెనిఫిట్గా తీసుకోవాలి. ఇక్కడ ఎగ్జామ్షన్, ద ఎగ్జామ్షన్ ఆఫ్ 1000 ఈజ్ అలౌడ్ ఓన్లీ ఇన్ కేస్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఫెసిలిటీ ప్రొవైడెడ్ టు ద చిల్డ్రన్ ఆఫ్ ద ఎంప్లాయీ, నాట్ ఇన్ కేస్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఫెసిలిటీ ప్రొవైడెడ్ టు అదర్ హౌస్ హోల్డ్ మెంబర్స్. ఓన్లీ వాళ్ళ పిల్లలకి వాళ్ళ చిల్డ్రన్స్కి ప్రొవైడ్ చేస్తానే, అంతేకాని వాళ్ళ హౌస్ హోల్డ్ మెంబర్స్కి ప్రొవైడ్ చేసినప్పుడు కాదు. నెక్స్ట్, ఫ్రీ ఆర్ కన్సెషనల్ టికెట్స్. ద వాల్యూ ఆఫ్ ఎనీ బెనిఫిట్ ఆర్ అమ్యూనిటీ రిజల్టింగ్ ఫ్రమ్ ద ప్రొవిజన్ బై అన్ ఎంప్లాయర్ who is engaged in the carriage of passengers or goods to any employee or to any members of his household for personal or private journey free of cost or at concessional fare. ఇట్లా ఉన్నప్పుడు
ఎంతైతే ఉంటుందో ఆ కన్సెషన్ ఎంతైతే ఇచ్చినారో టికెట్కి సంబంధించి ఆ వాల్యూ బెనిఫిట్ ఉంటుంది కదా, ఆ బెనిఫిట్ అనేది చూసుకుంటాము. ఈ బెనిఫిట్స్ అనేది షెల్ బి టేకెన్ టు ద వాల్యూ ఆఫ్ సచ్ బెనిఫిట్ ఎంతైతే ఉందో ఎంప్లాయర్ పే చేసేది. అండ్ ఇతని దగ్గర నుంచి ఎంతైతే కలెక్ట్ చేస్తామో, ఎవరి దగ్గర నుంచి, ఎంప్లాయీ దగ్గర నుంచి కవర్ చేసేది లెస్ చేస్తే, హౌఎవర్ దేర్ వుడ్ బి నో సచ్ పర్క్విజిట్స్ టు ద ఎంప్లాయీ ఆఫ్ అన్ ఎయిర్లైన్స్ ఆర్ ద రైల్వేస్. ఇఫ్ ఏమైనా అమౌంట్స్ రిసీవ్ చేసుకుంటే. నెక్స్ట్ ఇన్ ఎనీ కన్వెన్స్ ఓన్డ్, లీజ్డ్ ఆర్ మేడ్. నెక్స్ట్ వాల్యుయేషన్ ఆఫ్ అదర్ ఫ్రింజ్ బెనిఫిట్స్ అండ్ అమ్యూనిటీస్. వేరే ఫ్రింజ్ బెనిఫిట్స్ అండ్ అమ్యూనిటీస్ ఉన్నప్పుడు ఎట్లా ఉంటుంది? ప్రొవైడ్ దట్ ద వాల్యూ ఆఫ్ ఎనీ అదర్ ఫ్రింజ్ బెనిఫిట్స్ ఆర్ అమ్యూనిటీ హ్యాస్ మే బి ప్రిస్క్రైబ్డ్ వుడ్ బి included in the definition of perquisites and taxable in the hands of all employees. Accordingly, the following other fringe benefits or amenities are prescribed and the value thereof shall be determined in the manner provided thereunder. ఇక్కడ ఇంట్రెస్ట్ ఫ్రీ ఆర్ కన్సెషనల్ లోన్స్ ఏమన్నా ఉంటే ద వాల్యూ ఆఫ్ బెనిఫిట్ టు ద అసెస్సీ రిజల్టింగ్ ఫ్రమ్ ద ప్రొవిజన్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఫ్రీ ఆర్ కన్సెషనల్ లోన్స్ ఫర్ ఎనీ పర్పస్ మేడ్ అవైలబుల్ టు ఎంప్లాయీ ఆర్ ఎనీ హౌస్ మెంబర్స్కి ప్రొవైడ్ చేస్తే, ఏవి ఇంట్రెస్ట్ ఫ్రీ ఆర్ కన్సెషనల్ లోన్స్ కానీ ప్రొవైడ్ చేస్తే డ్యూరింగ్ ద రిలవెంట్ పీరియడ్లో ఆ ఎంప్లాయర్ అండ్ ఎనీ పర్సన్ ఆన్ బిహాఫ్ ఆఫ్ షెల్ బి డిటర్మైన్డ్ సమ్ ఈక్వల్ టు ద ఇంట్రెస్ట్ కంప్యూటెడ్ అట్ ద రేట్ యాజ్ పర్ ఎస్బీఐ యాజ్ ఆన్ ద డేట్ ఆఫ్ ఫస్ట్ డే ఆఫ్ చూసుకుంటాము. ఆ ఎస్బీఐ రేట్ ఎంతైతే ఉంటుందో ఫస్ట్ డేకి ఆ రేట్ని మనం తీసుకుంటాము. ఆ రేట్ని తీసుకొని మ్యాక్సిమం అవుట్ స్టాండింగ్ మంత్లీ బ్యాలెన్స్ ఎంతో చూసుకొని రెడ్యూస్డ్ ఏమన్నా అతని దగ్గర నుంచి కలెక్ట్ చేసిన అమౌంట్ ఉంటే ఆ అమౌంట్ని లెస్ చేసి రిమైనింగ్ అంతా మనకి ట్యాక్సబుల్ పర్క్విజిట్స్ అయిపోతుంది. నెక్స్ట్ మ్యాక్సిమం అవుట్ స్టాండింగ్ మంత్లీ బ్యాలెన్స్ మీన్స్ అగ్రిగేట్ అవుట్ స్టాండింగ్ బ్యాలెన్స్ ఫర్ ఈచ్ లోన్ యాజ్ ఆన్ ద లాస్ట్ డే ఆఫ్ ఈచ్ మంత్. నెక్స్ట్ however no value will be charged if such loan are made available for medical treatment in respect of prescribed diseases like cancer కానీ tuberculosis కానీ etc. or where the amount of loan not exceeding aggregate 20,000 కన్నా ఎక్సీడ్ కాకుంటే అది పే చేసేది ఆ వాల్యూ ఆఫ్ ఛార్జెస్ అనేది. అప్పుడు మనకి వాల్యూ ఆఫ్ పర్క్విజిట్స్గా తీసుకోము. నెక్స్ట్ ఫర్దర్ వేర్ ద బెనిఫిట్స్ రిలేటెడ్ టు ద లోన్ మేడ్ అవైలబుల్ ఫర్ మెడికల్ ట్రీట్మెంట్ రిఫర్ టు ద అబోవ్ ఎగ్జామ్షన్ సో ప్రొవైడెడ్ షెల్ నాట్ అప్లై టు సచ్ లోన్ హ్యాస్ రీయింబర్స్డ్ బై ద ఎంప్లాయీ అండర్ ఎనీ మెడికల్ ఇన్సూరెన్స్ స్కీమ్. ఏమన్నా బెనిఫిట్స్ ప్రొవైడ్ చేసింటాము, లోన్స్ ప్రొవైడ్ చేసింటాము, అవి మళ్ళీ ఇక్కడ ఎగ్జామ్షన్ ఏమి ప్రొవైడ్ చేయదు. ఎప్పుడంటే ఏమన్నా మెడికల్ ఇన్సూరెన్స్ ప్రీమియమ్స్ 80Dలో మెడికల్ ఇన్సూరెన్స్ ప్రీమియం కట్టింటాము, అట్లా పేమెంట్ కట్టినవి రింబర్స్ ఏమన్నా వస్తుంటే అట్లాంటి కేసులో. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక ఇల్లుస్ట్రేషన్ చూడండి. రంజిత్ అనే పర్సన్ ఉన్నాడు, టేకెన్ లోన్ ఎంత 10 lakhs లోన్ తీసుకున్నాడు. ద అమౌంట్ ఈజ్ యూటిలైజ్డ్ బై హిమ్ ఫర్ పర్చేసింగ్ ఆఫ్ హౌస్ ఆన్ 30/6/2020. ఓకే, ద హౌస్ ఈజ్ సెల్ఫ్ ఆక్యుపైడ్. హౌస్ ఏమి సెల్ఫ్ ఆక్యుపైడ్. నెక్స్ట్ యాజ్ పర్ ద స్కీమ్ ఆఫ్ ద కంపెనీ లోన్ వుడ్ బి రికవర్డ్. స్కీమ్ ప్రకారం లోన్ వుడ్ బి రికవర్డ్ ఇన్ 40 equal monthly installments. Next, recoverable immediately after the completion of 18th month from the date of purchase. Assuming SBI lending rate of a similar loan 1/4/2021 was 9.75%. So calculate the perquisite value of such loan in the hands of Ranjit for the assessment year 22-23కి పర్క్విజిట్ వాల్యూ ఎంత అవుతుందో క్యాలిక్యులేట్ చేయాలి. ఈజ్ ఇట్ పాసిబుల్ టు గెట్ డిడక్షన్ ఆఫ్ పర్క్విజిట్ వాల్యూ ఆఫ్ ఇంట్రెస్ట్ అండర్ సెక్షన్ 24B లో ఏమన్నా మనకి డిడక్షన్ వస్తుందా చెప్పాలి. డిడక్షన్ ఇతను ఏ దానికోసం లోన్ తీసుకున్నాడు? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ పర్చేజ్ ఆఫ్ హౌస్ అంటే హౌసింగ్ లోన్ ఉందంటే ఇన్కమ్ ఫ్రమ్ హౌస్లో 24Bలో మనం ఏమన్నా మనం ఇంట్రెస్ట్ ఆన్ హౌసింగ్ లోన్ ఉంటే అది డిడక్షన్ క్లెయిమ్ చేయొచ్చు. సో ఆ డిడక్షన్ వస్తుందా లేదా అని చెప్పాలి. ఫర్ ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ విల్ డ్యూ ఆన్ 1st January 2022కి డ్యూ అవుతుంది. ఫస్ట్ అవుతుంది ఎప్పుడు? 1st January 2022కి స్టార్ట్ అవుతుంది ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ అనేది. అతను పర్చేజ్ చేసినది 30/6/2022లో అండ్ రికవరబుల్ ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ 18 months.
18 months కంప్లీషన్ అయిన తర్వాత నుంచి రికవరబుల్. అంటే మనకి 2020 నుంచి డేట్ ఆఫ్ పర్చేజ్ అది వచ్చేసి రికవరబుల్ లోన్ ఎంత 40 ఈక్వల్ ఇన్స్టాల్మెంట్స్లో పే చేయాలి. 40 ఈక్వల్ ఇన్స్టాల్మెంట్స్లో పే చేయాలి. ఇక్కడ 2020 నుంచి 36/2020 నుంచి 18 మంత్స్ క్యాలిక్యులేట్ చేయండి. 18 మంత్స్ అంటే ఎట్లయితుంది 36 అక్కడ ఇంకొక 6 మంత్స్ ఉంటాయి. 6 మంత్స్ ఉంటాయి. ఓకే 12 అయిపోతుంది. నెక్స్ట్ ఇయర్లో 21 ఇయర్లో 12 మంత్స్ ఉంటాయి. 12 + 16 18 మంత్స్. 18 మంత్స్ తర్వాత 1st జనవరికి అది ఇన్స్టాల్మెంట్ స్టార్ట్ అవుతుంది. ఓకే అమౌంట్ ఆఫ్ ఇన్స్టాల్మెంట్ విల్ బి ఎంత 40 ఈక్వల్ ఇన్స్టాల్మెంట్స్లో 10 lakhs డివైడెడ్ బై 40 25,000 is the installment amount. Therefore value of perquisites for interest loan will be calculated by applying the interest rate charged by the State Bank of India on the first day of relevant previous year and the outstanding loan has reduced by interest if ఏమైనా పే చేస్తే. ఇట్లా క్యాలిక్యులేట్ చేయాలి. ఫస్ట్ ఆ ఇయర్ యొక్క స్టార్టింగ్ డేట్ నుంచి చూసుకోవాలి. 1st April 2021 టు డిసెంబర్ 2021 వరకు ఎంత ఉంది లోను 10 lakhs ఉంది. 10 lakhs ఇంటూ ఆర్బీఐ రేట్ మనకి ప్రొవైడ్ చేసినారు ఎంత 9.75 1421 నుంచి. సో 1421 నుంచి డిసెంబర్ 21 వరకు 10 lakhs ఇస్ ద లోన్. 9.75% వేసుకొని 9 monthsకి క్యాలిక్యులేట్ చేయాలి. 73,125 ఇస్ ద ఇంట్రెస్ట్. నెక్స్ట్ ఫ్రమ్ జనవరి మంత్, ఫిబ్రవరి మంత్, మార్చ్ మంత్ నుంచి మనకి పేమెంట్ స్టార్ట్ అవుతుంది. 25,000 పేమెంట్ చేసుకుంటూ వస్తాము. సో మనకి ప్రిన్సిపల్ అమౌంట్ తగ్గుతుంది. ప్రిన్సిపల్ అమౌంట్ తగ్గించుకుంటా ఇంట్రెస్ట్ రేట్ వేసి ట్యాక్స్ క్యాలిక్యులేషన్ ఇంట్రెస్ట్ క్యాలిక్యులేషన్ చేయాలి. 96,282. Therefore the perquisite value of interest free loan will be 96,282. Next, the deduction for interest on capital borrowed for the purchase, construction, reconstruction, repair, renewal house property is available under section 24B only if such interest is actually payable. ఇక్కడ Mr. Ranjit is provided with an interest free loan. So that is no interest is actually payable on amount of loan. సో అతని లోన్కి సంబంధించి ఇంట్రెస్ట్ ఏం పే చేయాల్సిన అవసరం లేదు. నెక్స్ట్ దట్ ద వాల్యూ ఆఫ్ పర్క్విజిట్స్ దట్ ఈస్ 96,282 కెన్ నాట్ బి క్లైమ్డ్ యాజ్ డిడక్షన్ అండర్ సెక్షన్ 24B ప్రకారం డిడక్షన్ క్లెయిమ్ చేయడానికి రాదు. నెక్స్ట్ ద డిడక్షన్ ఆఫ్ వాల్యూ ఆఫ్ పర్క్విజిట్స్ షెల్ నాట్ బి అవైలబుల్ అండర్ సెక్షన్ 24Bలో రాదు. లేదా ద హౌస్ ఈ సెల్ఫ్ ఆక్యుపైడ్ కానీ లెట్అవుట్ కానీ అయినప్పటికీ అతనికి డిడక్షన్ అనేది రాదు. ఎందుకంటే అతను ఇంట్రెస్ట్ ఏమీ పే చేయడం లేదు కాబట్టి. నెక్స్ట్ ట్రావెలింగ్, టూరింగ్ అండ్ అకామిడేషన్ రూల్ 3 ఏం చెప్తా అంటే ఇఫ్ ట్రావెలింగ్, టూరింగ్, accommodation etc. expenses are paid or reimbursed by the employer reimbursement చేస్తుంటే the value of traveling, touring, accommodation and any other expenses paid for or borne or reimbursed by the employer for any holiday availed of by the employee or any member of his household other than leave, travel concession or assistance shall be determined as equal amount of expenditure incurred by the such employer in that behalf. ఏమన్నా మీరు టూర్కి కానీ, ట్రావెలింగ్కి కానీ, అకామిడేషన్కి కానీ వెళ్తే ఎక్స్పెన్సెస్ ఎంతైతే పే చేస్తారో ఆర్ ఎంప్లాయర్ ఎంతైతే రీయింబర్స్మెంట్ చేస్తారో ఆ అమౌంట్ వాల్యూ ఆఫ్ పర్క్విజిట్స్గా తీసుకోవాలి. ఇఫ్ ట్రావెలింగ్, టూరింగ్, అకామిడేషన్ ఎక్సెట్రా ఫెసిలిటీ మెయింటైన్ బై ద ఎంప్లాయర్ ఒకవేళ ఆ ప్రొవైడ్ చేస్తుంటే ఎంప్లాయర్కి టు ఏ పర్టికులర్ ఎంప్లాయీస్ ఓన్లీ అప్పుడు పర్టికులర్ ఎంప్లాయీస్కి మాత్రమే ప్రొవైడ్ చేస్తుంటే వేరే సచ్ ఫెసిలిటీ ఈజ్ మెయింటైన్ బై ద ఎంప్లాయర్ అండ్ ఈజ్ నాట్ అవైలబుల్ అన్ఫార్మల్లీ టు ఆల్ ఎంప్లాయీస్ అప్పుడు ఈ పబ్లిక్ ఉంటుంది కదా, పబ్లిక్ ఏజెన్సీకి సంబంధించి ఎంతైతే ఫేర్ వాల్యూ ఉంటుందో అంత ఫేర్ వాల్యూ తీసుకోవాలి వాల్యూ ఆఫ్ పర్క్విజిట్స్గా. నెక్స్ట్ ఎక్స్పెన్సెస్ ఆన్ ఎనీ మెంబర్ ఆఫ్ హౌస్ హోల్డ్ అకంపెనింగ్ సచ్ ఎంప్లాయీ ఆన్ ఆఫీస్ టూర్ where the employee is on official tour and expenses are incurred in respect of any member of his household accompanying him, the amount of expenditure so incurred shall also be fringe benefit or amenity. Expenses ever any member కానీ household accompanying such employee on office tour
ఏమైనా వెళ్తే అవి కూడా ఫ్రింజ్ బెనిఫిట్ కిందకి వస్తుంది. ఇఫ్ అఫీషియల్ టూర్ ఈజ్ ఎక్స్టెండెడ్ హ్యాజ్ వెకేషన్, అది వెకేషన్కి ఎక్స్టెన్షన్ చేస్తే. హౌఎవర్ వేర్ ఎనీ అఫీషియల్ టూర్ ఈజ్ ఎక్స్టెండెడ్ హ్యాజ్ ఏ వెకేషన్, ద వాల్యూ ఆఫ్ సచ్ ఫ్రింజ్ బెనిఫిట్స్ షెల్ బి లిమిటెడ్ టు ద ఎక్స్పెన్సెస్ ఇంకర్డ్ ఇన్ రిలేషన్ టు such extended period of stay or vacation. The amount so determined shall be reduced by the amount, if any, paid or recovered from the employee for such benefit or amenity. Next, free or concessional food and non-alcoholic beverages. ఇక్కడ the value of free food and non-alcoholic beverages provided by the employer to an employee shall be the amount of expenditure incurred by such employer. The amount so determined shall be reduced by the amount, if any, paid or recovered from the employee for such benefits or amenity. ఇక్కడ ఏమన్నా ఫీ కానీ కన్సెషనల్గా కానీ ఫుడ్కి కానీ నాన్ ఆల్కహాలిక్ బెవరేజెస్ ప్రొవైడ్ చేస్తుంటే ఎంతైతే ఎక్స్పెండిచర్ ఇంకర్ అవుతారో ఎంప్లాయర్, ఆ అమౌంట్ నుంచి ఏమైనా కలెక్ట్ చేస్తుంటే ఎంప్లాయీ దగ్గర నుంచి ఆ అమౌంట్ని తీసేసి రిమైనింగ్ అతనికి ట్యాక్సబుల్ ఆఫ్ వాల్యూ ఆఫ్ పర్క్విజిట్స్ అవుతుంది. హౌఎవర్ ద ఫాలోయింగ్ వుడ్ నాట్ బి ట్రీటెడ్ హ్యాజ్ పర్క్విజిట్స్. కొన్ని కేసెస్లో కొన్నిటిని పర్క్విజిట్స్గా ట్రీట్ చేయము. ఏమంటే ఫ్రీ ఫుడ్ అండ్ నాన్ ఆల్కహాలిక్ బెవరేజెస్ ప్రొవైడ్ బై సచ్ ఎంప్లాయీ డ్యూరింగ్ వర్కింగ్ అవర్స్ అట్ ఆఫీస్ ఆర్ బిజినెస్ ప్రెమిసెస్లో వర్కింగ్ అవర్స్లో ప్రొవైడ్ చేస్తుంటే, అండ్ త్రో పెయిడ్ వోచర్స్ విచ్ ఆర్ నాట్ ట్రాన్స్ఫరబుల్ యూజబుల్ ఓన్లీ అట్ ఈటింగ్ పాయింట్. అంటే కూపన్స్ పెట్టి ఆ కూపన్స్ని మళ్ళీ వేరే వాళ్ళకి ట్రాన్స్ఫర్ చేయడానికి లేదు, ఇట్లాంటి కేసు ఉంటే, అండ్ దాని యొక్క అమౌంట్ 50 రూపీస్ పర్ మీల్, దానికంటే ఎక్సీడ్ కాకుంటే, ఎప్పుడు కూపన్ పెట్టినప్పుడు 50 రూపీస్ కంటే ఎక్కువ కాకుంటే అట్లాంటి కేసులో, అండ్ టీ ఆర్ స్నాక్స్ ప్రొవైడెడ్ డ్యూరింగ్ వర్కింగ్ అవర్స్లో ప్రొవైడ్ చేస్తే. నెక్స్ట్, ఫ్రీ ఫుడ్ నాన్ ఆల్కహాలిక్ బెవరేజెస్ డ్యూరింగ్ వర్కింగ్ అవర్స్లో ప్రొవైడ్ చేస్తే, ఇన్ ఎనీ రిమోట్ ఏరియాలో ఆఫ్షోర్ ఇన్స్టాల్మెంట్స్లో ప్రొవైడ్ చేస్తే ఇవన్నీ పర్క్విజిట్స్గా ట్రీట్ చేయము. నెక్స్ట్, వాల్యూ ఆఫ్ గిఫ్ట్ వోచర్స్ ఆర్ టోకెన్ ఇన్ లిeu ఆఫ్ సచ్ గిఫ్ట్స్ ఏమన్నా ప్రొవైడ్ చేస్తే, ద వాల్యూ ఆఫ్ ఎనీ గిఫ్ట్ ఆర్ వోచర్ ఆర్ టేకెన్ ఇన్ లిeu ఆఫ్ విచ్ గిఫ్ట్ మే బి రిసీవ్డ్ బై ద ఎంప్లాయీ ఆర్ బై మెంబర్ ఆఫ్ హిజ్ హౌస్ హోల్డ్ ఆర్ సెరమోనియల్ occasion or otherwise from the employer shall be determined as sum equal to the amount of such gift. So however, if the value of such gift voucher token as may be below 5,000 ఉంటే పర్క్విజిట్స్ వాల్యూ నిల్గా తీసుకోవాలి, బిలో 5,000 ఉంటే. నెక్స్ట్, క్రెడిట్ కార్డ్ ఎక్స్పెన్సెస్ రూల్ 3 డీల్ చేస్తుంది. ద అమౌంట్ ఆఫ్ ఎక్స్పెన్సెస్ ఇంక్లూడింగ్ మెంబర్షిప్ ఫీజెస్ అండ్ యాన్యువల్ ఫీజెస్ ఇంకర్డ్ బై ద ఎంప్లాయీ ఆర్ ఎనీ మెంబర్ ఆఫ్ హిస్ హౌస్ హోల్డ్ విచ్ ఈజ్ ఛార్జ్ టు క్రెడిట్ కార్డ్ ప్రొవైడెడ్ బై ద ఎంప్లాయర్. సో ఇది ఎంప్లాయర్ ప్రొవైడ్ చేస్తే ఆర్ అదర్వైజ్ ఎంతైతే ఎక్స్పెండిచర్ అవుతుందో ఆ అమౌంట్ని ఎంప్లాయర్ పే చేస్తుంటే షెల్ బి టేకెన్ యాజ్ వాల్యూ ఆఫ్ పర్క్విజిట్స్. సో క్రెడిట్ కార్డ్ ఎక్స్పెన్సెస్ ఎంప్లాయర్ పే చేస్తే ఆ అమౌంట్ని వాల్యూ ఆఫ్ పర్క్విజిట్స్గా తీసుకోవాలి. ఆ అమౌంట్ నుంచి ఏమన్నా ఎంప్లాయీ పే చేస్తుంటే ఆ అమౌంట్ని లెస్ చేస్తాం. హౌఎవర్ సచ్ ఎక్స్పెన్సెస్ ఇంకర్డ్ హోలీ అండ్ ఎక్స్క్లూజివ్లీ ఫర్ ద అఫీషియల్ పర్పస్, అంటే ఆఫీస్ పర్పస్ కన్నా వచ్చే నాట్ బి ట్రీటెడ్ హ్యాజ్ పర్క్విజిట్స్. ఎప్పుడు ఇఫ్ ద ఫాలోయింగ్ కండిషన్స్ ఆర్ ఫాలోయింగ్ కండిషన్స్ని ఫుల్ఫిల్ కావాలి. కంప్లీట్ డీటెయిల్స్ ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ సచ్ ఎక్స్పెండిచర్, ఆ ఎక్స్పెండిచర్కి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ని ప్రొవైడ్ చేయాలి. అండ్ ఎంప్లాయర్ గివ్ సర్టిఫికేట్ ఫర్ సచ్ ఎక్స్పెండిచర్ టు ద ఎఫెక్ట్ దట్ సేమ్ వాజ్ ఇంకర్డ్ హోలీ అండ్ ఎక్స్క్లూజివ్గా మనం అఫీషియల్ డ్యూటీకి ప్రొవైడ్ చేసినాము, అఫీషియల్ డ్యూటీకి యూజ్ చేసినాడు క్రెడిట్ కార్డ్ అనేది ప్రొవైడ్ చేయాలి. ఎవరు? ఎంప్లాయర్ ప్రొవైడ్ చేయాలి. నెక్స్ట్, క్లబ్ ఎక్స్పెన్సెస్ అంటే ఏమి? ద వాల్యూ ఆఫ్ బెనిఫిట్స్ టు ద ఎంప్లాయీ రిజల్టింగ్ ఫ్రమ్ పేమెంట్ ఆర్ రీంబర్స్మెంట్ బై ద ఎంప్లాయర్ ఆఫ్ ఎనీ expenditure incurred in a club by him or by members of his household shall be determined to be actual amount of expenditure incurred or reimbursed by such employer on that account. The amount so determined shall be reduced by the amount, if any, paid or recovered from the employee for such benefits or amenity. However, where the employer has obtained corporate membership of the club and facility is enjoyed by the employee, ఏదైనా ఎంప్లాయర్ ఓ మెంబర్షిప్ తీసుకొని ఎంప్లాయీ ఎంజాయ్ చేస్తుంటే ద వాల్యూ ఆఫ్ పర్క్విజిట్ షెల్ నాట్ ఇన్క్లూడ్ ద ఇనీషియల్ ఫీ పేడ్ ఫర్ అక్వైరింగ్ సచ్ కార్పొరేట్ మెంబర్షిప్. అంటే కార్డ్ పర్చేజ్ చేయడానికి ఎంతైతే అయిందో ఆ ఇనీషియల్ అమౌంట్
పర్క్విజిట్స్ కాదు. రెగ్యులర్గా ఎంతైతే పే చేస్తుంటామో ఆ అమౌంట్ మాత్రమే పేయబుల్. ఫర్దర్ ఇఫ్ సచ్ ఎక్స్పెండిచర్ ఈజ్ ఇంకర్డ్ హోలీ అండ్ ఎక్స్క్లూజివ్లీ బిజినెస్ పర్పస్ అయితే ఇట్ విల్ నాట్ బి ట్రీటెడ్ యాజ్ పర్క్విజిట్స్. దానికోసం వాళ్ళు ఏం మెయింటైన్ చేయాలి, కంప్లీట్ డీటెయిల్ మెయింటైన్ చేయాలి అండ్ ఎంప్లాయర్ సర్టిఫికేట్ని ప్రొవైడ్ చేయాలి. బట్ there would be no perquisite for use of health card, sports or similar facilities provided uniformly to all employees. ఆల్ ఎంప్లాయీస్కి కన్నా ప్రొవైడ్ చేస్తుంటే అట్లాంటి కేసులో అది పర్క్విజిట్స్ కాదు. నెక్స్ట్ యూజ్ ఆఫ్ మూవబుల్ అసెట్స్ని యూజ్ చేస్తుంటే వాల్యూ ఆఫ్ పర్క్విజిట్స్ ఈ డిటర్మైన్డ్ హ్యాజ్ అండర్ అసెట్ గివెన్ ఆ వాల్యూ ఆఫ్ బెనిఫిట్స్. అసెట్ వచ్చేసి యూజ్ ల్యాప్టాప్స్ కానీ కంప్యూటర్స్ కానీ ప్రొవైడ్ చేస్తుంటే వాల్యూ ఆఫ్ బెనిఫిట్ పర్క్విజిట్స్ నిల్ అవుతుంది. ఎందుకంటే ఇప్పుడు ఆల్మోస్ట్ అందరికీ ల్యాప్టాప్స్ కంప్యూటర్స్ ప్రొవైడ్ చేస్తున్నారు కాబట్టి. నెక్స్ట్ మూవబుల్ అసెట్స్ అదర్ దెన్ ల్యాప్టాప్స్ అండ్ కంప్యూటర్స్ అండ్ అసెట్స్ ఆల్రెడీ స్పెసిఫైడ్ 10% of per annum of the actual cost of such asset or the amount rent or charge paid are payable by the employer as the case may be. Where the employee is paying any amount in respect of such assets, the amount so paid shall be deducted from the value of purchase. ఏమైనా అమౌంట్ పే చేస్తే ఆ అమౌంట్ని లెస్ చేస్తాం. నెక్స్ట్ ట్రాన్స్ఫర్ ఆఫ్ మూవబుల్ అసెట్స్. ఇంతకు ముందు చెప్పినది యూజ్ ఆఫ్ మూవబుల్ అసెట్స్. ఇప్పుడు ట్రాన్స్ఫర్ ఆఫ్ మూవబుల్ అసెట్స్ వాల్యూ ఆఫ్ పర్క్విజిట్ డిటర్మైన్డ్. ఎట్లా అంటే అసెట్ ట్రాన్స్ఫర్డ్, ఏమన్నా అసెట్ని ట్రాన్స్ఫర్ చేసినాము అంటే కంప్యూటర్స్ కానీ ఎలక్ట్రానిక్ ఐటమ్స్ కానీ ఇట్లాంటివి కానీ అసెట్ని ట్రాన్స్ఫర్ చేస్తే వాల్యూ ఆఫ్ పర్క్విజిట్ ఎంత తీసుకోవాలి, డిప్రిషియేటెడ్ వాల్యూ ఆఫ్ అసెట్. దట్ ఈస్ డిప్రిషియేషన్ అనేది కంప్లీట్ ఎట్లా 50% ఆన్ WDV ఆఫ్ ఈచ్ కంప్లీటెడ్ ఇయర్ ఆఫ్ యూసేజ్ అది చూసుకోవాలి. నెక్స్ట్ మోటార్ కార్స్ని కానీ ప్రొవైడ్ చేసే డిప్రిషియేటెడ్ వాల్యూ ఆఫ్ అసెట్. డిప్రిషియేషన్ క్యాలిక్యులేషన్ ఎట్లా చేస్తాం, 20% ఆన్ WDV ఫర్ ఈచ్ కంప్లీటెడ్ ఇయర్స్ ఆఫ్ యూసేజ్. నెక్స్ట్ ఎనీ అదర్ అసెట్స్ డిప్రిషియేటెడ్ వాల్యూ ఆఫ్ అసెట్ డిప్రిషియేషన్ కంప్లీటెడ్ ఎట్లా 10% ఆన్ SLM. ఎనీ అదర్ వచ్చినప్పుడు SLM తీసుకుంటారు. కంప్యూటర్ యాక్సెసరీస్ మోటార్ కార్ ఉన్నప్పుడు అయితే WDV తీసుకుంటాము. కంప్యూటర్ యాక్సెసరీస్కి 50%, మోటార్ కార్స్కి 20%. నెక్స్ట్ వే ద ఎంప్లాయీ ఈజ్ పేయింగ్ ఎనీ అమౌంట్ ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ సచ్ అసెట్స్ ద అమౌంట్ సో పేడ్ షెల్ బి డిడక్టెడ్ ఫ్రమ్ ద వాల్యూ ఆఫ్ పర్క్విజిట్స్. ఆ వాల్యూ ఆఫ్ పర్క్విజిట్స్ నుంచి లెస్ చేస్తాము. ఇక్కడ ఇల్లుస్ట్రేషన్ చూద్దాం. ఇల్లుస్ట్రేషన్లో ఏం చెప్పినారో ఫస్ట్ ఫైండ్ అవుట్ ద వాల్యూ ట్యాక్సబుల్ వాల్యూ ఆఫ్ పర్క్విజిట్స్ని ప్రొవైడ్ చేయాలి. అసెట్స్ హెల్డ్ బై ద కంపెనీ వర్ సోల్డ్ ఆన్ 13/6/2021. సో కార్ని, ల్యాప్టాప్ని, ఫర్నిచర్ని, కార్కి ఎంత, ల్యాప్టాప్కి ఎంత, ఫర్నిచర్కి ఎంత. కార్కి వచ్చేసి 20% తీసుకోవాలి, ల్యాప్టాప్కి వచ్చేసి 50% తీసుకోవాలి. ఫర్నిచర్ అంటే అదర్ అసెట్స్లో వస్తుంది కాబట్టి 10% ఆన్ SLM తీసుకోవాలి. 10% ఆన్ SLM తీసుకోవాలి. ద అసెట్ వర్ పుట్ టు యూజ్ బై ద కంపెనీ ఫ్రమ్ ద డే దిస్ వర్ పర్చేజ్డ్. కాస్ట్ ఆఫ్ పర్చేజ్ ఎప్పుడైతే పర్చేజ్ చేసినారో ఆ పర్చేజ్ చేసిన కాడ నుంచి పుట్ టు యూజ్ పెట్టినారంట. అంటే ఈ పుట్ టు యూజ్ కాడ నుంచి డిప్రిషియేషన్ క్యాలిక్యులేట్ చేస్తే మనకి WDV వాల్యూ వస్తుంది. సో అసెట్ ట్రాన్స్ఫర్డ్ బై ద కంపెనీ షెల్ బీ కన్సిడర్డ్ ఫర్ ది పర్పస్ ఆఫ్ వాల్యుయేషన్ పర్క్విజిట్స్ అండర్ సెక్షన్ 17(2). సో 17(2) ప్రకారం వాల్యూ ఆఫ్ పర్క్విజిట్స్ ఎట్లా చేయాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ అసెట్ ట్రాన్స్ఫర్డ్ ఈజ్ డిటర్మైన్డ్ ఆఫ్టర్ అలోయింగ్ నార్మల్ వేర్ అండ్ టేర్ ఫర్ ద పీరియడ్. సో నార్మల్ వేర్ అండ్ టేర్ మీన్స్ పుట్ టు యూజ్ దగ్గర నుంచి డిప్రిషియేషన్ క్యాలిక్యులేట్ చేయండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ రేట్స్ ఎంత క్యాలిక్యులేట్ చేసుకోవాలి, 20% ఇన్ కేస్ ఆఫ్ కార్, ల్యాప్టాప్స్ ఇన్ కేస్ ఆఫ్ ల్యాప్టాప్స్ 50% తీసుకోవాలి, ఇన్ కేస్ ఆఫ్ ఫర్నిచర్ 10% తీసుకోవాలి. నెక్స్ట్ బేసిక్స్ ఆఫ్ డిప్రిషియేషన్, కార్కి WDV, ల్యాప్టాప్కి WDV అండ్ ఫర్నిచర్కి SLM. కాస్ట్ ఆఫ్ అసెట్ టు కంపెనీ, కంపెనీకి ఎప్పుడు కాస్ట్ అయింది, May 2019లో పుట్ టు యూజ్ స్టార్ట్ అయింది. సో అక్కడ ఎంతైతే కాస్ట్ ఉందో 8,72,000, 1,22,500, 35,000 అది తీసుకోవాలి. నెక్స్ట్ నార్మల్ వేరియంట్ అప్ టు మే వరకు తీసుకోవాలి. ఎందుకు 13/6/2021కి అతనికి ఇచ్చినాము అంటే దాని యొక్క ప్రీసీడింగ్ మంత్ వచ్చేసి లాస్ట్ డే వచ్చేసి 30 మే అవుతుంది కాబట్టి మే వరకు మనం డిప్రిషియేషన్ ఫస్ట్ క్యాలిక్యులేట్ చేయాలి. ఎంతైతే వస్తుందో అంత క్యాలిక్యులేట్ చేయాలి. నెక్స్ట్ ఆ మే తర్వాత అప్ టు మే తీసుకున్నామా, ఫస్ట్ మనకి May 2019 కాబట్టి May 20 వరకు 1 year అవుతుంది. నెక్స్ట్ May 21 వరకు ఇంకొక 1 year అవుతుంది. 20% క్యాలిక్యులేట్ చేయాలి. నెక్స్ట్ బ్యాలెన్స్ ఇన్ May 21 ఎంతైతే ఉందో ఆర్ నుంచి లెస్ సేల్ వాల్యూ, మనకి ఎంతకు సేల్ చేసినాడు 5,15,000, 25,000, 10,000 ఆ అమౌంట్ని లెస్ చేస్తే ఎంతైతే అమౌంట్ ఉందో అంటే మనం తక్కువకి సేల్ చేసినాం, ఉన్న WDV వాల్యూ కంటే తక్కువకి సేల్ చేసినాం కాబట్టి దట్ ఈస్ వాల్యూ ఆఫ్ పర్క్విజిట్స్. అతనికి అది బెనిఫిట్ అవుతుంది. ఆ బెనిఫిట్ని పర్క్విజిట్స్ అంటున్నాం మనం. ఈ అమౌంట్ ఏదైతే ఉందో 43,080, 5,625, 18,000 అది ట్యాక్సబుల్ ఇన్ ద హ్యాండ్స్ ఆఫ్ ఎంప్లాయీ హ్యాజ్ ఏ పర్క్విజిట్స్గా. నెక్స్ట్ అదర్ బెనిఫిట్స్ ఆర్ అమ్యూనిటీస్, ఏమన్నా అదర్ బెనిఫిట్స్ ఆర్ అమ్యూనిటీస్ ఏమైనా ప్రొవైడ్ చేస్తే
ప్రొవైడ్ చేస్తే ద వాల్యూ ఆఫ్ ఎనీ అదర్ బెనిఫిట్స్ ఆర్ అమ్యూనిటీస్ సర్వీస్ రైట్స్ ఆర్ ప్రివిలేజెస్ ప్రొవైడెడ్ బై ద ఎంప్లాయర్ షెల్ బి డిటర్మైన్ ఆన్ బేసిస్ ఆఫ్ కాస్ట్ ఆఫ్ ద ఎంప్లాయర్. కాస్ట్ ఎంతైతే కాస్ట్ అవుతుందో ఆర్ ఆర్మ్స్ లెంత్ ట్రాన్సాక్షన్స్ మార్కెట్లో ఎంత వాల్యూ ఉందో అంత రెడ్యూస్డ్ బై ద ఎంప్లాయీస్ కాంట్రిబ్యూషన్. ఎంప్లాయీ ఏమైనా పేమెంట్ చేసి ఉంటే ఆ అమౌంట్ని లెస్ చేస్తాం. హవెవర్ there will be no taxable perquisites in respect of expenses on telephones including mobile phones. మొబైల్ ఫోన్లు ప్రొవైడ్ చేస్తుంటే అది పర్క్విజిట్స్గా రాదు. ఎందుకంటే ల్యాప్టాప్స్ యాక్సెసరీస్ ఎట్లయితే కంపల్సరీనో టెలిఫోన్స్ మొబైల్ ఫోన్స్ని ఆల్మోస్ట్ ప్రొవైడ్ చేసి వస్తున్నాయి కాబట్టి యాక్చువల్లీ ఇంకర్డ్ ఆన్ బిహాఫ్ ఆఫ్ ఎంప్లాయీ బై ద ఎంప్లాయర్. దట్ ఈస్ ఇఫ్ ఎంప్లాయర్ పేస్ ఆర్ రీయింబర్స్మెంట్ టెలిఫోన్ బిల్స్ ఆర్ మొబైల్ ఫోన్ ఛార్జెస్ of employee, there will be no perquisites. Next, value of specified security or specific shares for the purpose of section 17(2). ఇక్కడ ఏమంటే ఈ స్వెట్ ఈక్విటీ షేర్స్ కానీ ఆర్ స్పెసిఫైడ్ సెక్యూరిటీస్ కానీ అవి వాటిని తక్కువ రేట్కి ప్రొవైడ్ చేస్తుంటారు ఎంప్లాయర్స్కి. సో దాని యొక్క ఫేర్ మార్కెట్ వాల్యూ చూడాలి. ఫేర్ మార్కెట్ వాల్యూ ఆఫ్ ఎనీ స్పెసిఫైడ్ సెక్యూరిటీ ఆర్ స్వెట్ ఈక్విటీ షేర్స్ చూసుకుంటే ఆఫ్ ద కంపెనీ ఎప్పుడు ఆన్ ద డేట్ ఆఫ్ విచ్ ద ఆప్షన్ ఈజ్ ఎక్సర్సైజ్డ్. ఆప్షన్ ఎప్పుడైతే ఎక్సర్సైజ్ చేస్తామో ఆ రోజు బై ద ఎంప్లాయర్ షెల్ బి డిటర్మైన్ ఇన్ ద ఫాలోయింగ్ మేనర్. ఇఫ్ షేర్స్ ఆర్ లిస్టెడ్ ఆన్ రికగ్నైజ్డ్ స్టాక్ ఎక్స్చేంజ్ లిస్ట్ అయింది, ఆర్ ఇఫ్ షేర్స్ ఆర్ లిస్టెడ్ ఆన్ మోర్ దెన్ వన్ రికగ్నైజ్డ్ స్టాక్ ఎక్స్చేంజ్, ఆర్ ఇఫ్ నో ట్రేడింగ్ ఇన్ షేర్స్ ఆన్ రికగ్నైజ్డ్ స్టాక్ ఎక్స్చేంజ్. అట్లా ఉన్నప్పుడు ఎట్లా చూసుకోవాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇన్ కేస్ ఆఫ్ వేర్ లిస్టెడ్ స్టాక్ ఎక్స్చేంజ్లో లిస్ట్ అయింటే exercising of the option date of exercising the share in the company is listed in recognized stock exchange. ఫేర్ మార్కెట్ వాల్యూ ఎట్లా తీసుకోవాలి అంటే యావరేజ్ ఆఫ్ ఓపెనింగ్ ప్లస్ క్లోజింగ్. ఏ డేట్కి సెట్ డేట్ అంటే మనం ఏ రోజుకైతే చేస్తుంటామో షేర్స్ ఆన్ దట్ డేట్ ఆన్ ద సెట్ స్టాక్ ఎక్స్చేంజ్లో ఎంతైతే ఉందో ఆ రేట్ని తీసుకోవాలి. యావరేజ్ రేట్ని తీసుకోవాలి పర్క్విజిట్స్కి. If shares are listed more than one recognized stock exchange తీసుకుంటే ఫేర్ మార్కెట్ వాల్యూ ఆఫ్ ద యావరేజ్ ఆఫ్ ఓపెనింగ్ ప్రైస్ ప్లస్ క్లోజింగ్ ప్రైస్ ఆఫ్ ద షేర్స్ ఆన్ ద రికగ్నైజ్డ్ స్టాక్ ఎక్స్చేంజ్ విచ్ రికార్డ్స్ హై వాల్యూమ్ ఎక్కడైతే రికార్డ్ అయిందో ఆ రేట్ని మనం తీసుకోవాలి. నెక్స్ట్ ఒకవేళ ట్రేడింగ్ ఏం లేకుంటే ఇఫ్ నో ట్రేడింగ్ ఇన్ షేర్స్ ఆన్ రికగ్నైజ్డ్ స్టాక్ ఎక్స్చేంజ్ వేర్ on the date of exercising the option there is no trading in the shares on any recognized stock exchange, the fair market value shall be ఏమవుతుంది the closing price of the share on any recognized stock exchange on the date closest to the date exercising of the option. అంటే మనం ట్రేడింగ్ అనేది ఏమంటారు నో ట్రేడింగ్ ఇన్ షేర్స్ ఆన్ ద రికగ్నైజ్డ్ స్టాక్ ఎక్స్చేంజ్. ఆ రోజుకి ఏం ట్రేడింగ్ లేకుంటే క్లోజెస్ట్ డేట్కి ఏమైతే ట్రేడింగ్ అయిందో అక్కడ క్లోజింగ్ ప్రైస్ తీసుకోవాలి. ఆర్ క్లోజింగ్ ప్రైస్ ఆఫ్ షేర్స్ ఆన్ రికగ్నైజ్డ్ స్టాక్ ఎక్స్చేంజ్ విచ్ రికార్డ్ ద హైయెస్ట్ వాల్యూమ్ ఎక్కడైతే రికార్డ్ అయిందో ఆ రేట్ తీసుకుంటాము. ఎప్పుడు ఆన్ ద డేట్కి మనం ఎక్సైజ్ చేస్తున్నామో దానికి క్లోజెస్ట్ డేట్కి. ఇక్కడ క్లోజింగ్ ప్రైస్ అంటే ఏమి? క్లోజింగ్ ప్రైస్ అంటే షేర్స్ ఆన్ రికగ్నైజ్డ్ స్టాక్ ఎక్స్చేంజ్ ఆన్ ఏ డేట్ shall be the price of the last settlement on such date on the stock exchange. Next, however where the stock exchange quotes both buy and sell prices, the closing price shall be షెల్ ప్రైస్ ఏదైతే ఉందో లాస్ట్ సెటిల్మెంట్కి బయింగ్ రేటు సెల్లింగ్ రేటు రెండు ప్రొవైడ్ చేసినాను అనుకోని మిమ్మల్ని కన్ఫ్యూజ్ చేయడానికి క్లోజింగ్ రేట్ని మనం తీసుకోవాలి. నెక్స్ట్ ఓపెనింగ్ ప్రైస్ ఆఫ్ షేర్స్ ఆన్ ద రికగ్నైజ్డ్ స్టాక్ ఎక్స్చేంజ్ ఆన్ ఏ డేట్ షెల్ బి ద ప్రైస్ ఆఫ్ ఫస్ట్ సెటిల్మెంట్ ఆన్ సచ్ డేట్. మనకి ఓపెనింగ్ ప్రైస్ అంటే ఏ డేట్ తీసుకోవాలి, ఓపెనింగ్ ప్రైస్ క్లోజింగ్ ప్రైస్ ఎందుకు చెప్తున్నారు, మనం ఇక్కడ యావరేజ్ తీసుకోవాలని మనం క్లియర్గా చెప్తున్నారు. యావరేజ్ ఆఫ్ ఓపెనింగ్ ప్రైస్ క్లోజింగ్ ప్రైస్. సో క్లోజింగ్ ప్రైస్కి చెప్తున్నాడు లాస్ట్ సెటిల్మెంట్ అయినప్పుడు ఏదైతే రేట్ ఉందో ఆ రేట్ అనమాట క్లోజింగ్ ప్రైస్ అంటే, అది కూడా సెల్ రేట్. నెక్స్ట్ ఇక్కడ ఓపెనింగ్ అంటే డేట్ షెల్ బి ద ప్రైస్ ఆఫ్ ఫస్ట్ సెటిల్మెంట్ ఏదైతే అవుతుందో ఫస్ట్ సెటిల్మెంట్ అయిన దానికి దాని యొక్క సెల్ రేట్ ఫస్ట్ సెటిల్మెంట్లో సెల్ రేట్ని ఓపెనింగ్ ప్రైస్గా తీసుకోవాలి. నెక్స్ట్ ఈఫ్ షేర్స్ ఆర్ నాట్ లిస్టెడ్ ఇన్ ఆన్ రికగ్నైజ్డ్ స్టాక్ ఎక్స్చేంజ్ లిస్టెడ్ కాలేదు. ఇంతకుముందు చెప్పినది ట్రేడింగ్ జరగకుంటే, ఇప్పుడు అసలు లిస్టింగే కాకుంటే ఇన్ కేస్ వేర్ ఆన్ ద డేట్ ఆఫ్ ఎక్సైజింగ్ ఆఫ్ ఆప్షన్ ద షేర్స్ ఇన్ ద కంపెనీ ఈజ్ నాట్ లిస్టెడ్ ఇన్ రికగ్నైజ్డ్ స్టాక్ ఎక్స్చేంజ్లో లిస్టెడ్ కాలేదు, అప్పుడు ఫేర్ మార్కెట్ వాల్యూ షెల్ బి
సచ్ వాల్యూ ఆఫ్ షేర్స్ ఇన్ ద కంపెనీ హ్యాస్ డిటర్మైన్డ్ బై మర్చెంట్ బ్యాంకర్ అని ఒక పర్సన్ ఉంటాడు. ఆన్ స్పెసిఫైడ్ డేట్కి ఆ మర్చెంట్ బ్యాంకర్ క్యాలిక్యులేట్ చేస్తాడు. ఇక్కడ ఫర్ ది పర్పస్ ఆఫ్ స్పెసిఫైడ్ డేట్ అంటే ఇక్కడ ఆన్ ద డేట్ ఆఫ్ స్పెసిఫైడ్ డేట్ అన్నాం కదా. స్పెసిఫైడ్ డేట్ అంటే డేట్ ఆఫ్ ఎక్సర్సైజింగ్, ఎప్పుడైతే మనం ఎక్సర్సైజింగ్ చేస్తామో ఆఫ్ ద ఆప్షన్ ఆ డేట్ కానీ, ఆర్ ఎనీ డేట్ ఎర్లియర్ దెన్ ద డేట్ ఆఫ్ ఎక్సర్సైజింగ్ ద ఆప్షన్ నాట్ బీయింగ్ ద డేట్ విచ్ ఈస్ మోర్ దెన్ 180 days ఎర్లియర్ దెన్ ద ఎక్సర్సైజింగ్ డేట్ తీసుకుంటాము. సో డేట్ ఆఫ్ ఎక్సర్సైజింగ్ డేట్ కానీ ఆర్ ఎర్లియర్ డేట్, ఎక్సర్సైజింగ్ డేట్ కంటే ఎర్లియర్ డేట్, బట్ 180 days కంటే ఎక్కువ తీసుకోకూడదు, దానికంటే ముందు తీసుకుంటే. వేర్ ఎనీ అమౌంట్ హ్యాస్ బీన్ రికవర్డ్ ఫ్రమ్ ద ఎంప్లాయీ ద సేమ్ షెల్ బీ డిడక్టెడ్ టు అరైవ్ ఎట్ వాల్యూ ఆఫ్ పర్క్విజిట్స్. ఈ రేట్స్ అంతా క్యాలిక్యులేట్ చేస్తాం కదా. ఇది ట్రేడింగ్ రేట్ ఉన్నప్పుడు యావరేజ్ రేట్ తీసుకోవడము, ట్రేడింగ్ మోర్ దెన్ ట్రేడింగ్ ఉన్నప్పుడు యావరేజ్ రేటే హయ్యెస్ట్ వాల్యూ ఎంతైతే అయిందో ఆ డేట్కి తీసుకొని, ఒకవేళ ట్రేడింగ్ లేకుంటే నియరెస్ట్ క్లోజింగ్ ప్రైస్ తీసుకోవడము, నియరెస్ట్ మార్కెట్కి సంబంధించి. నెక్స్ట్ ఆర్ ఈ షేర్స్ అనేది లిస్టింగ్ కాకుంటే మనకి 180 days డేట్ ఆఫ్ ఎక్సర్సైజింగ్ ఎప్పుడు చూసుకోవాలి, 180 days లోపల చూసుకుంటాము. మర్చెంట్ బ్యాంకర్ కనుక్కుంటాడు. ఇవన్నీ క్యాలిక్యులేట్ చేస్తాము. ఒక అమౌంట్ వస్తుంది. ఆ అమౌంట్ నుంచి ఏమన్నా ఎంప్లాయీ నుంచి రికవర్ చేసి ఆ అమౌంట్ని లెస్ చేస్తే రిమైనింగ్ వాల్యూ ఆఫ్ పర్క్విజిట్స్. నెక్స్ట్ వాల్యుయేషన్ ఆఫ్ స్పెసిఫైడ్ సెక్యూరిటీ నాట్ బీయింగ్ అన్ ఈక్విటీ షేర్స్ ఇన్ ఏ కంపెనీ ఫర్ ది పర్పస్ ఆఫ్ సెక్షన్ 17(2). కొన్ని వాల్యూ ఆఫ్ స్పెసిఫైడ్ సెక్యూరిటీస్ నాట్ బీయింగ్ ఏ ఈక్విటీ షేర్స్ ఇన్ ఏ కంపెనీ పర్పస్. ఇక్కడ ఏమంటే ఫేర్ మార్కెట్ వాల్యూ ఇది ఆల్రెడీ చెప్పినామా. ఓకే. వాల్యుయేషన్ ఆఫ్ స్పెసిఫైడ్ సెక్యూరిటీస్ ఉన్నప్పుడు, ఇక్కడ స్పెసిఫైడ్ సెక్యూరిటీస్ ఉన్నప్పుడు ఫేర్ మార్కెట్ వాల్యూ ఆన్ ఎనీ స్పెసిఫైడ్ సెక్యూరిటీస్ నాట్ బీయింగ్ అన్ ఈక్విటీ షేర్స్ కాకుంటే, ఇంతకుముందు మనం ఏం చెప్పినాము, స్పెసిఫైడ్ సెక్యూరిటీ ఆర్ స్పెట్ ఈక్విటీ షేర్స్ గురించి చెప్పినాము. ఇప్పుడు స్పెసిఫైడ్ సెక్యూరిటీస్ ఉంటే ఎప్పుడైతే ఆప్షన్ ఎక్సర్సైజ్ చేస్తామో ఆ ఆప్షన్ ఎక్సర్సైజ్ చేసినప్పుడు దాని యొక్క రేట్ వచ్చేసి మర్చెంట్ బ్యాంకర్ డిటర్మైన్ చేస్తాడు. అంతే స్పెసిఫైడ్ డేట్. ఇక్కడ స్పెసిఫైడ్ డేట్ అంటే ఆల్రెడీ మనం చెప్పినాము, డేట్ ఎక్సర్సైజింగ్ ద ఆప్షన్ కానీ ఆర్ అంతకుముందు తీసుకోవాలనుకుంటే 180 days తీసుకుంటాము. ట్యాక్స్ ఆన్ పర్క్విజిట్స్ ఆఫ్ స్పెసిఫైడ్ సెక్యూరిటీస్ అండ్ స్పెట్ ఈక్విటీ షేర్స్ ఈజ్ రిక్వైర్డ్ టు బి పేడ్ ఇన్ ద ఇయర్ ఆఫ్ ఎక్సర్సైజింగ్ ఆప్షన్. ఎప్పుడైతే ఎక్సర్సైజింగ్ ఆప్షన్ జరిగిందో ఆ ఎక్సర్సైజింగ్ ఆప్షన్లో మాత్రమే వస్తుంది. హవెవర్ సచ్ షేర్స్ ఆర్ సెక్యూరిటీస్ ఆర్ అలాటెడ్ బై ద కరెంట్ ఎంప్లాయర్ బీయింగ్ ద ఎలిజిబుల్ స్టార్టప్లో ఉండి అండ్ 80 IAC సెక్షన్ 80C IAC ప్రకారం ఎలిజిబుల్ స్టార్టప్ అయితే ద పర్క్విజిట్స్ ట్యాక్సబుల్ ఇన్ ద ఇయర్ ఆఫ్, ఆ ఇయరే కాదు, మామూలుగా డేట్ ఆఫ్ ఎక్సర్సైజింగ్ ఏదైతే ఇయర్ అయిందో ఆ ఇయర్లో పేమెంట్ చేస్తుంటాం కదా. బట్ స్టార్టప్ కంపెనీ అయితే ఆఫ్టర్ ఎక్స్పైరీ ఆఫ్ 48 months ఫ్రమ్ ద ఎండ్ ఆఫ్ రిలవెంట్ అసెస్మెంట్ ఇయర్లో. నెక్స్ట్ ఇన్ విచ్ సేల్ ఆఫ్ సెక్యూరిటీ ఆర్ షేర్స్ ఆర్ మేడ్ బై ద అసెస్సీ ఆర్ ఇన్ విచ్ అసెస్సీ సీజ్ టు బి ద ఎంప్లాయీ ఆఫ్ ద ఎంప్లాయర్ విచ్ ఎవర్ ఈజ్ ఎర్లియర్. ఈ మూడిట్లలో విచ్ ఎవర్ ఈజ్ ఎర్లియర్ తీసుకుంటాము. రెగ్యులర్ కేసులో ఆ పర్క్విజిట్స్ పైన ట్యాక్స్ ఎప్పుడు వేస్తామో, ఏదైతే ఆప్షన్ని ఎక్సర్సైజింగ్ చేస్తాడో ఆ ఇయర్లో వేస్తాము. బట్ ఇన్ కేస్ ఆఫ్ అది ఎలిజిబుల్ స్టార్టప్ కంపెనీ అయితే ఆఫ్టర్ ఎక్స్పైరీ ఆఫ్ 48 months ఎండ్ ఆఫ్ రిలవెంట్ అసెస్మెంట్ ఇయర్ ఆర్ ఇన్ విచ్ సేల్ ఆఫ్ సెక్యూరిటీ ఆర్ షేర్స్ మేడ్ బై ద అసెస్సీ. ఆ అసెస్సీ సేల్ చేసిన ఏమన్నా సెక్యూరిటీస్ని ఆర్ అసెస్సీ సీజ్డ్ అంటే ఆ టర్మినేషన్ ఏంటి ఎంప్లాయర్ దగ్గర నుంచి విచ్ ఎవర్ ఈజ్ ఎర్లియర్ తీసుకొని అది ట్యాక్సబుల్ ఆ ఇయర్లో వేస్తాము. ఇది బాగా చూసుకోవాలి. ఓన్లీ స్టార్టప్ కంపెనీస్కి సంబంధించి మాత్రమే ఈ మూడు చూసుకుంటాము. ఏది ఆఫ్టర్ ఎక్స్పైరీ ఆఫ్ 48 months కానీ, సేల్ ఆఫ్ సెక్యూరిటీ కానీ, సీరియస్ ఎంప్లాయ్మెంట్ సీరియస్ అయితే విచ్ ఎవర్ ఈజ్ ఎర్లియర్ తీసుకోవాలి. నెక్స్ట్ డెఫినేషన్స్ ఫర్ ది పర్పస్ ఆఫ్ పర్క్విజిట్స్ అంటే ఏమి, పర్క్విజిట్స్ యొక్క రూల్స్, మెంబర్స్ ఆఫ్ హౌస్ హోల్డ్లో ఎవరెవరు వస్తారు అవి చెప్తారు. ఇవన్నీ ఎగ్జాంపుల్స్. ఇక్కడ క్వశ్చన్ చూస్తే ఎక్స్ లిమిటెడ్ ప్రొవైడెడ్ ఫర్ ద ఫాలోయింగ్ పర్క్విజిట్స్ టు ఇట్స్ ఎంప్లాయీస్ మిస్టర్ వై
ఫర్ ద ప్రీవియస్ ఇయర్ 21-22కి. అకామిడేషన్ టేకెన్ ఆన్ లీజ్, అతను లీజ్కి తీసుకున్నాడు బై కంపెనీ 20,000 పర్ మంత్ అండ్ 10,000 అతని దగ్గర నుంచి రికవర్ చేస్తున్నాము. ఎవరి దగ్గర నుంచి? వై దగ్గర నుంచి. కంపెనీ వచ్చేసి ఎక్స్ కంపెనీ, వై ఎవరు? ఎంప్లాయీ. నెక్స్ట్ ఫర్నిచర్ ఫర్ విచ్ హైర్ ఛార్జెస్, ఫర్నిచర్ కూడా ప్రొవైడ్ చేస్తుంది, దాని యొక్క హైర్ ఛార్జెస్ వచ్చి 5K. నో అమౌంట్ ఈస్ రికవర్డ్, ఫర్నిచర్కి సంబంధించి అమౌంట్ ఏం రికవర్ చేస్తలేము. నెక్స్ట్ మోటార్ కార్ విచ్ ఈజ్ 1.2 క్యూబిక్ మీటర్స్, 1.2 క్యూబిక్ కెపాసిటీ ఉన్నది, అది ఓన్డ్ బై ద ఎక్స్ లిమిటెడ్ ఈజ్ గివెన్ టు మిస్టర్ వై, అంటే ఎంప్లాయీకి ప్రొవైడ్ చేసినాము. అతను ఏం చేస్తున్నాడు? దాని యొక్క యూజ్ వచ్చేసి బోత్ అఫీషియల్ యూజ్ అండ్ పర్సనల్ యూజ్ బోత్కి యూజ్ చేస్తున్నాడు. నెక్స్ట్ ఇక్కడ రన్నింగ్ అండ్ మెయింటెనెన్స్ ఎక్స్పెన్సెస్ ఎవరు బార్న్ అవుతున్నాడు? ఎంప్లాయర్ బార్న్ అవుతున్నాడు. సో ఈజ్ ఆల్సో ప్రొవైడ్ విత్ చఫర్, అంటే డ్రైవర్ని కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. ఓకే, చఫర్ని కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. నెక్స్ట్ ఏ గిఫ్ట్ వోచర్ ఆఫ్ 15,000 ఆన్ హిస్ బర్త్డే, గిఫ్ట్ వోచర్ వచ్చేసి 15,000 ఉంది. ఇక్కడ గిఫ్ట్ అనేది ఇన్ ఎక్సీస్ ఆఫ్ 10,000 ఉంది కదా, ఇన్ ఎక్సీస్ ఆఫ్ 10,000 ఉంది కాబట్టి 5,000 అన్న ట్యాక్సబుల్ చేయొచ్చు. ఇన్ ఎక్సీస్ ఆఫ్ 5,000, మనకి గిఫ్ట్కి ఎంత ప్రొవైడ్ చేసేది 5,000 ఉంది. ఇన్ ఎక్సీస్ ఆఫ్ 5,000 ఎంతైతే ఉందో అది ట్యాక్సబుల్ చేస్తాము. వాల్యూ ఆఫ్ పర్క్విజిట్స్ వచ్చేసి 10,000 అవుతుంది. నెక్స్ట్ ఇంకొక ఆల్టర్నేటివ్ వ్యూ కూడా ఉంటుంది, అక్కడ చూద్దాం. ఫస్ట్ కంప్యూటేషన్ ఆఫ్ వాల్యూ ఆఫ్ పర్క్విజిట్స్ చార్జబుల్ టు ట్యాక్స్ ఇన్ ద హ్యాండ్స్ ఆఫ్ మిస్టర్ వై ఫర్ ది అసెస్మెంట్ ఇయర్ 22-23. వాల్యూ ఆఫ్ కన్సెషన్ ఆఫ్ అకామిడేషన్, ఫస్ట్ది అకామిడేషన్ ప్రొవైడ్ చేసినాం. అకామిడేషన్ ఎంత? 20,000 పర్ మంత్ అండ్ 10,000 అతని దగ్గర నుంచి రిసీవ్ చేసుకుంటున్నాము. సో అది వచ్చేసి ఏ ఏరియాలో ఉన్నారు వాళ్ళు? ఏరియా ఏమైనా ప్రొవైడ్ చేసినారా? ఏరియా ఏం ప్రొవైడ్ చేయలేదు. ఓకే, అతని యొక్క శాలరీ ఎంత? అకామిడేషన్ ప్రొవైడ్ చేస్తున్నది ఎంత? 15,000. ఓకే, యాక్చువల్ అమౌంట్ ఆఫ్ లీజ్ రెంటల్, మనం పే చేస్తున్న లీజ్ రెంటల్ ఎంత? 20,000 into 12, దట్ ఈస్ 2,40,000. 20,000 into 12, దట్ ఈస్ 2,40,000 మనం పే చేస్తున్నది. నెక్స్ట్ 15% ఆఫ్ శాలరీ, అతని యొక్క శాలరీ మనకు కావాలి. అతని యొక్క శాలరీ మనకు ప్రొవైడ్ చేసినారా? ఎస్, అజ్యూమింగ్ ఈ శాలరీ ఫర్ వర్క్ పర్క్విజిట్స్ వాల్యుయేషన్ టు బి 10 lakhs, ఈ వాల్యూ దీనికోసం 10 lakhs అన్నాయంట. 10 lakhs అండ్ మనం అజ్యూమింగ్ మోర్ దెన్ 25 lakhs పాపులేషన్ ఉంటుందని అనుకుంటున్నాం కాబట్టి 15% తీసుకుంటాము. 15% into 10%, 1,50,000 చూసుకుంటే విచ్ ఎవర్ ఈజ్ లోయర్ తీసుకుంటే పే చేసినది ఆర్ 15% చూసుకుంటే 1,50,000 ఉంది కాబట్టి 1,50,000 తీసుకుంటాము. బట్ అతని దగ్గర నుంచి మనం ఒక 10,000 కలెక్ట్ చేస్తున్నాము. 10,000 కలెక్ట్ చేస్తున్నామంటే 10,000 into 12, దట్ ఈజ్ 1,20,000 తీసేస్తే 30,000, అది 30,000 ఉంది. ప్లస్ అకామిడేషన్లో మనమేమి ఫర్నిచర్ కూడా ప్రొవైడ్ చేస్తున్నాము. సో ఆ ఫర్నిచర్కి సంబంధించి హైర్ ఛార్జెస్ పే చేస్తుంది కంపెనీనే. దాని యొక్క వాల్యూ ఎంత? 5,000 into 12, అన్ని ఎంప్లాయీ దగ్గర నుంచి ఏం కలెక్ట్ చేయడం లేదు, అది 60,000 అవుతుంది. సో టోటల్ అది 90,000. ఫస్ట్ది 2 points అయిపోయింది. నెక్స్ట్ మోటార్ కార్ని ప్రొవైడ్ చేస్తుంది. మోటార్ కార్ వచ్చేసి కంపెనీకి సంబంధించి అండ్ దాని యొక్క రిపేర్స్ అండ్ మెయింటైన్ చేస్తున్నది కూడా కంపెనీనే. సో ప్రొవైడెడ్ టు, ఇక్కడ దాని యొక్క క్యూబిక్ కెపాసిటీ వచ్చేసి 1.2 క్యూబిక్ కెపాసిటీ కాబట్టి చఫర్ని కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. 1,800 plus 900 తీసుకోవాలి. 900 ఫర్ చఫర్, 1,800 ఫర్ రిపేర్స్ అండ్ మెయింటెనెన్స్, మొత్తం కంపెనీనే మెయింటైన్ చేస్తుంది కాబట్టి 1,800 plus 900 into 12 వేస్తే 32,400. నెక్స్ట్ వాల్యూ ఆఫ్ గిఫ్ట్ వోచర్ వచ్చేసి వాల్యూ ఆఫ్ పర్క్విజిట్స్ వుడ్ బి 10,000. ఇక్కడ ఏమవుతుంది అంటే ఆల్టర్నేటివ్ వాల్యూ ఆఫ్ పర్క్విజిట్స్ ఫస్ట్ 5,000 ఎక్సీస్ అయింది కాబట్టి మొత్తం టోటల్ గిఫ్ట్ వచ్చి 15,000 తీసుకోవచ్చు. ఆర్ ఆల్టర్నేటివ్ అంటే ఇన్ ఎక్సీస్ ఆఫ్ 5,000 10,000 కూడా తీసుకోవచ్చు. అది మనకి ప్రొవైడ్ చేస్తుంది, టోటల్ ట్యాక్సబుల్ వాల్యూ ప్రొవైడ్ చేస్తుంది.